కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ గ్యారంటీ లేని 6 గ్యారంటీలను నమ్మకండని జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ వంజరిపల్లె చెల్గెల్ గ్రామాలలో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్రావని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమైందని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలను గ్రహించాలని, మోసం చేస్తున్న పార్టీని గెలిపించకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధరంపురి అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. జగిత్యాల్ రూరల్ మండలం నర్సింగాపూర్, అదేవిధంగా వంజరిపల్లి, చెల్గల్ మరియు జగిత్యాల్ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి దరూర్ ఇలా విలేజ్లలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ గ్రామాలలో గ్రామస్తులతో ముచ్చటించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి 3వ ప్రధానమంత్రిని చేయడానికి వారి మద్దతుగా, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇందులో మేము పనికిరాని ఉత్తుత్తి హామీల గ్యారంటీలు, ఆ పనికిరాని 6 గ్యారంటీలు, ఆ వాటి గురించి మేము చర్చించట్లేదు. అసలు సిసలైన గ్యారంటీ మోదీ గ్యారంటీ. వారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కింది స్థాయి చిట్ట చివరి గ్రామం వరకు కూడా, చిట్ట చివరి గ్రామంలో కూడా వారు అందిస్తున్నటువంటి సేవలు, వారు అందిస్తున్నటువంటి నిధులు, వారు చేసినటువంటి అభివృద్ధి, వారి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుట్రపూరిత రాజకీయాలతోని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టినామని చెప్పుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా. దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు. నాకు చివరి ఎలక్షన్లు, నేను మళ్ళీ ఎలక్షన్లు చూస్తానో లేదో, దయచేసి నన్ను గెలిపించండి, తట్టుకునేటటువంటి ధైర్యం నాకు లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎమ్మెల్సీ పదవి ఉంది మీకు ఆల్రెడీ, ఇంకా సంవత్సరం ఉంది. ఎమ్మెల్సీ పదవి ఉండంగా కూడా మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. మరి ఒక బీసీ బిడ్డనైనటువంటి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డనైన నేను ఒక మహిళని మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నాను. అన్యాయానికి గురైన ప్రజలందరూ ఆశీర్వదించండి. నియోజకవర్గానికి సేవ చేస్తా. ఎందుకంటే ఆడబిడ్డలు కూడా ఎదగాలి, శాసనసభల్లో ఉండాలి అని నేను ప్రజలందరినీ కోరినప్పుడు మీరెందుకు నాకు పోటీగా మరి నిల్చొని ఉన్నారు? మీకు ఆల్రెడీ పదవి ఉంది కదా, అప్పుడు నిల్చున్నారు. ఇటు నన్ను గెలవనీయలేదు. సరే, మరి అప్పుడు నిల్చున్నారు, అయిపోయింది. మీకు ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, మీ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది, మళ్ళీ మీకు మంత్రి పదవి వస్తుందో ఏమవుతుందో, ఇప్పుడు మళ్ళీ నిల్చున్నారు ఎంపీగా. మరి ఎట్లా నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని? లాస్ట్ ఎలక్షన్లు చివరిసారి నిల్చుంటా అంటే 2014కు ముందు నుంచి మీరు అదే మాట చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా అదే మాట చెప్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ బూటకపు మాటలు పోయినసారి కూడా ఇదే చెప్పిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లు, చివరి ఎలక్షన్ నేను మళ్ళీ పోటీ అన్నారు, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎంతమందిని పక్కకు పెట్టి మళ్ళీ అన్ని సీట్లు మీకే కావాలంటారు? దయచేసి ఆలోచించండి. మీరు సీటు తీసుకున్న ప్రతిసారి, మీరు టికెట్ తీసుకున్న ప్రతిసారి ఇంకొకరు మీ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మోసగింపబడతా ఉన్నారు. ఎందుకంటే వారికి తీసేసే కదా మీకు టికెట్ ఇచ్చేది. ప్రతిసారి మీరే నిల్చుంటే మిగతా వాళ్ళు వెనకకు పోయినట్టే కదా. మాలాంటి వాళ్ళందరూ కూడా పక్కకు పోయినట్టే కదా. ఇటు మమ్మల్ని గెలవనీయకుండా, ఇటు మీరు రాకుండా, ఆల్రెడీ ఒక పదవి ఉండి మీరు నిజంగా జగిత్యాల ప్రజల కోసం సేవ చేయడానికి ఈ పదవి అడుగుతున్నారు కదా, ఎంపీ కావాలనుకుంటున్నారు కదా. నిజంగా మీరు సేవ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చేయొచ్చు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. మీరు సేవ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకంటే మీరు గతంలో కరీంనగర్లో ఎంపీగా ఓడిపోయినప్పుడు కూడా మీకు మంత్రి పదవి ఇచ్చింది ఆర్ఎండ్బి మినిస్టర్. ఇప్పుడు కూడా ఓడిపోతే మీకు మంత్రి పదవి ఇస్తారు, ప్రభుత్వం మీదే ఉంది, పెద్ద పోయేదేం లేదు, మీరు సేవ చేసుకోవచ్చు. దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవి మనకు గల్లీ ఎలక్షన్లు కాదు, ఢిల్లీ ఎలక్షన్లు. నరేంద్ర మోదీ గారు కావాలా, రాహుల్ గాంధీ గారు కావాలా?